అతని దగ్గర తుపాకీ లేదు, కత్తి లేదు, కాని ఒక్క ఆయుధం ఉంది: సత్యం. ఇది మహాత్మా గాంధీగారి జీవితకథ. తానే తన ఆటోబయోగ్రఫీ ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్లో చెప్పుకున్న నిజమైన కథ. గాంధీజీ 1869 అక్టోబర్ 2న గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. తల్లి పుత్లీబాయ్, చాలా ధార్మికురాలు. చిన్నప్పుడు గాంధీజీ చాలా సిగ్గుపడేవాడు, చీకటి అంటే భయపడేవాడు. కాని ఒక్క విషయం మాత్రం గట్టిగా ఉండేది: నిజం చెప్పాలనే తపన. ఒకసారి స్నేహితుల ప్రభావంతో సిగరెట్ తాగాడు. డబ్బుల కోసం ఇంట్లోంచి ఒక చిన్న బంగారం ముక్క దొంగిలించాడు. కాని గిల్ట్ తట్టుకోలేక తండ్రికి లేఖ రాసి, నేను తప్పు చేశాను, నన్ను శిక్షించండి అన్నాడు. తండ్రి కొట్టలేదు, ఏమీ మాట్లాడలేదు, కళ్లల్లో నీళ్లు పెట్టుకుని చూశాడు. గాంధీజీ చెబుతాడు, ఆ కన్నీళ్లే నా జీవితంలో నాకు లభించిన నిజమైన శిక్ష. బలం పెరుగుతుందని ఒకసారి మాంసం కూడా తిన్నాడు. కాని రాత్రంతా నిద్ర రాలేదు. అప్పుడు గ్రహించాడు, నిజమైన బలం శరీరంలో కాదు, ఆత్మనియంత్రణలో ఉంది. 13 ఏళ్లకే కస్తూర్బాతో వివాహం. తనలో ప్రేమ కన్నా ఎక్కువగా పొజెసివ్నెస్ ఉందని గాంధీజీ నిజాయితీగా ఒప్పుకున్నాడు. తప్పు తెలుసుకుని తనను తాను మార్చుకున్నాడు. 18 ఏళ్లకే లండన్ వెళ్లి లా చదివాడు. మద్యం, మాంసం, సిగరెట్ టెంప్టేషన్స్, కాని ఓత్ తీసుకుని దూరంగా ఉన్నాడు. పబ్లిక్ స్పీకింగ్ అంటే భయపడేవాడు. కాని డిసిప్లిన్ నేర్చుకుని తనను తాను బెల్చేసుకున్నాడు. లాయర్ అయ్యాక మొదటి కేసులో కోర్టులో లేచి మాట రాక కూర్చున్నాడు. అప్పుడే అర్థమైంది, నాకు బలం కావాలి అంటే శబ్దం కాదు, నిజం కావాలి. 1893లో సౌతాఫ్రికాలో ట్రైన్లో ఫస్ట్ క్లాస్ టికెటున్నా రంగు కారణంగా బయటకు తోసేశారు. ఆ రాత్రే అతను నిర్ణయించుకున్నాడు, ఇది నా అవమానం కాదు, నా ప్రజల అవమానం. అక్కడే పుట్టింది సత్యాగ్రహం. దాడి కాదు, ద్వేషం కాదు, ప్రేమతో నిజాన్ని పట్టుకోవడం. 1915లో భారతదేశానికి వచ్చి చంపారన్, ఖేడా ఉద్యమాలు, నాన్ కోఆపరేషన్, దండీ మార్చ్ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు. 1947లో స్వాతంత్ర్యం వచ్చినా దేశ విభజన వల్ల గాంధీజీ ఆనందించలేదు. దేశం విడిపోతే ఇది స్వేచ్ఛేనా అని బాధపడ్డాడు. 1948 జనవరి 30న గాంధీజీ చనిపోయాడు. కాని అతని సత్యం చనిపోలేదు. ఎందుకంటే గాంధీజీ మహాత్ముడిగా పుట్టలేదు, తప్పులు చేశాడు. కాని ప్రతి తప్పును ఒప్పుకొని తనను తాను మార్చుకున్నాడు. అందుకే అతని జీవితానికి ఆ పేరు, ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే గాంధీజీ సత్యం ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులా ఉండాలి.